అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈ రోజు మనము సైకాలజీకి సంబంధించి అభ్యసనము అనేటువంటి టాపిక్ మొత్తంగా కవర్ అయ్యే విధంగా 50 ప్రశ్నలతో ప్రతి ప్రశ్న వివరణతో ఈ గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది మీకు అందజేయడం అయితే జరుగుతున్నది. ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ కంటెంట్ టెట్ 2 డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాసెస్, గైడెన్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది. టెట్ 2 డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా టెట్ 2 డిఎస్సికి సంబంధించి క్విక్ రివిజన్కు ఉపయోగపడేటువంటి చాలా ఫ్రీ కంటెంట్ అనేటువంటిది రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటివి వస్తాయి. మన గ్రూప్స్లో అంటే వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో ఎందులో కూడా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఇందులో జాయిన్ అవ్వండి. ఎందుకంటే అన్నింటిలో కూడా ఒకే రకమైనటువంటి ఇన్ఫర్మేషన్, ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే బ్లూ కలర్ లింక్స్ అనేటువంటివి కనిపిస్తాయి. అక్కడ డైరెక్ట్గా మీరు దాన్ని క్లిక్ చేసుకొని మన గ్రూప్స్లో జాయిన్ అవ్వడం ద్వారా ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందడానికి అవకాశం ఉంటుంది. అక్కడ దాని కిందనే మన యాప్ యొక్క లింక్ కూడా ఉంటుంది. శ్రీ సాయి ట్యూటోరియల్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకోండి. అందులో కూడా ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి కూడా క్విక్ రివిజన్కి ఉపయోగపడే విధంగా మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ అభ్యసన సిద్ధాంతం అభ్యసనాన్ని మానసిక సామర్థ్యాలు అవసరమైనటువంటి ప్రజ్ఞాత్మక కృత్యంగా చెప్పింది. ఆప్షన్ 1 కార్యసాధక నిబంధన సిద్ధాంతం, ఆప్షన్ 2 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 3 సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం, ఆప్షన్ 4 వచ్చేసి యత్న దోష అభ్యసన సిద్ధాంతం అండి. ఇక్కడ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ ప్రీమియర్ అనేటువంటిది అయిపోయే లోపు లైవ్ చాట్ అనేటువంటి బటన్ అనేటువంటిది ఇక్కడ మీకు వర్క్ అవుతుంది. ఆ లైవ్ చాట్ అనేటువంటి బటన్ ద్వారా ఫాస్ట్గా నేను క్వశ్చన్ అనేటువంటి చదివే లోపు మీ యొక్క ఆన్సర్ని లైవ్ చాట్ అనేటువంటి బటన్ ద్వారా తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇది అయిపోయిన తర్వాత లైవ్ చాట్ అనేటువంటి బటన్ అనేటువంటిది వర్క్ అవ్వదు కాబట్టి దాని తర్వాత మీరు వీడియోని పాజ్ చేసుకుంటూ ఆపుకుంటూ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు అటెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం అయినటువంటిది చేయండి. ఇక దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని అయితే చూద్దాం. దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని గనక చూసుకుంటే ఆప్షన్ 2 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో గనక చూసుకుంటే మానసిక సామర్థ్యాలైనటువంటి ఆలోచన, వివేచన, మనకు ఒక రకమైనటువంటి మెరుపైనటువంటి ఆలోచన రావడం ద్వారానే చింపాంజీ అనేది ఆహారాన్ని పొందగలిగింది. కాబట్టి ఆలోచన, వివేచన ఇవన్నీ కూడా మానసిక పరమైనటువంటి అంశాలు. కాబట్టి ఆప్షన్ 2 ఈస్ రైట్ ఆన్సర్. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి బండూరా పరిశీలన అభ్యసన సిద్ధాంతం దీన్ని ఉద్ఘాటిస్తుంది. ఆప్షన్ 1 నిబంధనల ప్రవర్తనలో మార్పు, ఆప్షన్ 2 సామాజిక ఆకాంక్షలను అందివ్వడం, ఆప్షన్ 3 అనుకరణ మరియు అనుసరణ ప్రక్రియ, ఆప్షన్ 4 దండన మరియు బహుమానాలు. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ పరిశీలన అభ్యసన సిద్ధాంతం అంటేనే మనకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే అనుకరణ మరియు అనుసరణ ప్రక్రియలు. కాబట్టి ఈ 2 రకాల ప్రక్రియల ద్వారానే ఈ రకమైనటువంటి సిద్ధాంతం అనేది మనకు పనిచేస్తుంది. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి లింగంలో తప్ప మిగతా అన్ని విధాలుగాను సమానులుగా ఉన్నటువంటి బాలికల సమూహంలో బాలికలలో అభ్యసనం అనేది అధికంగా ఉన్నది. ఇక్కడ అభ్యసన కారకం ఏమిటి? ఆప్షన్ 1 పరిసర, ఆప్షన్ 2 వ్యక్తిగత, ఆప్షన్ 3 పాఠశాల, ఆప్షన్ 4 భౌతిక. ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 వ్యక్తిగత అండి. ఈ వ్యక్తిగత కారకాల్లో కనుక చూసుకుంటే శారీరక సంబంధమైనటువంటి కారకాలు ఉంటాయి, మానసికమైనటువంటి కారకాలు అనేటివి ఉంటాయి. ఇక్కడ లింగం అనేది శారీరక సంబంధమైనటువంటి కారకం కాబట్టి ఇది వ్యక్తిగత కారకానికి చెందినది. మనకు డెర్మన్ మరియు టైలర్ అనేటువంటి శాస్త్రవేత్తలు పరిశోధన చేయడం ద్వారా ఈ రకమైనటువంటి అంశం అనేది వెలుగులోకి రావడం జరిగింది, గమనించాలి.
నాలుగవ క్వశ్చన్ వచ్చేసి అభ్యసనానికి ఇది మంచి నిర్వచనం. ఆప్షన్ 1 శారీరక అభివృద్ధి ద్వారా ప్రవర్తనలో కలిగేటువంటి శాశ్వత మార్పు. స్టేట్మెంట్ 2 శిక్షణ ద్వారా ప్రవర్తనలో కలిగేటువంటి ఏదేని మార్పు. స్టేట్మెంట్ 3 ప్రవర్తనలో కలిగేటువంటి ఏదైనా మార్పు. స్టేట్మెంట్ 4 అనుభవం ద్వారా కలుగు దాదాపు శాశ్వత ప్రవర్తనలో మార్పు. ఆప్షన్ 4. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. అనుభవం ద్వారా కలిగేటువంటి దాదాపు శాశ్వతమైనటువంటి మార్పునే మనము మన యొక్క ప్రవర్తనలో మార్పునే మనం ఏమంటాము అంటే అభ్యసనము అంటాము. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ఒకటి అభ్యసనను పెంపొందిస్తుంది. ఆప్షన్ 1 అర్జన కోసం అభ్యసనం. ఆప్షన్ 2 బహుమతుల కోసం అభ్యసనం. ఆప్షన్ 3 పరీక్షల కోసం అభ్యసనం. ఆప్షన్ 4 నేర్చుకోవడం కోసం అభ్యసనం. ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 నేర్చుకోవడం కోసం అభ్యసనం. అభ్యసన కోసం అభ్యసనంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి ఉన్నత పాఠశాల విద్యార్థులలో అభ్యసనం పట్ల అనుకూల వైఖరి అనేది ఆప్షన్ 1 ఏకరీతిగా అలవర్చును. ఆప్షన్ 2 అలవాటు చేయవచ్చు. ఆప్షన్ 3 అలవర్చలేము ఎందుకంటే వారు అప్పటికే ఎదిగిన వారు గనక. ఆప్షన్ 4 వచ్చేసి స్థిరంగా ఉంటుంది. ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఫాస్ట్ గా లైక్ చేస్తూ ఉండగలరు. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 అలవర్చలేము. ఎందుకంటే వారు అప్పటికే ఎదిగిన వారై ఉంటారు కాబట్టి. మనకు ఆల్రెడీ ఒక సామెత అనేది ఉంది, మొక్కై వంగనిదే మ్రాణై వంగునా అని. కాబట్టి ఆ రకంగా మనం వాళ్ళు ఎదిగిన తర్వాత ఆ రకమైనటువంటి అనుకూల వైఖరిని మనం పెంపొందించాలంటే చాలా కష్టం అవుతుంది. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి అభ్యసనకు అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించవలనన్న క్రింది వాటిలో దీన్ని తొలగించాలి. ఆప్షన్ 1 భయం లేని వాతావరణం. ఆప్షన్ 2 సహచరులతో విపరీతమైనటువంటి పోటీ. ఆప్షన్ 3 తక్షణ పునర్బలనం. ఆప్షన్ 4 ఎంపిక చేసుకునే అవకాశం. ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేస్తూ ఉండగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 సహచరులతో విపరీతమైనటువంటి పోటీ ఉంటే అభ్యసన అనేది కుంటుపడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సహచరులతో విపరీతమైనటువంటి పోటీ వాతావరణాన్ని తగ్గించాలి. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలలో శారీరక సంబంధ కారకం కానిది ఏది? ఆప్షన్ 1 పరిణితి. ఆప్షన్ 2 వయస్సు. ఆప్షన్ 3 అలసట. ఆప్షన్ 4 అభిరుచి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అభిరుచి అండి. ఇక్కడ పరిణితి, వయస్సు, దాని తర్వాత అలసట ఇవన్నీ కూడా శారీరక సంబంధమైనటువంటి కారకాలుగా మనం చెప్పుకోవచ్చు. అభిరుచి అనేది కాదు. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ఒకటి అభ్యసనమునకు ప్రభావవంతమైనటువంటి ప్రేరణ. ఆప్షన్ 1 బహుమతుల కొరకు అభ్యసనం. ఆప్షన్ 2 శిక్షను తప్పించుకొనుటకు అభ్యసనం. ఆప్షన్ 3 ర్యాంకు కొరకు అభ్యసనం. ఆప్షన్ 4 ఆత్మ సంతృప్తికి అభ్యసనం. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఆత్మ సంతృప్తికి అభ్యసనం. మన కోసం మన ఆత్మ సంతృప్తి కోసం ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే గనక అందులో ఫలితం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సఫలత అనేది మనం అందులో పొందగలుగుతాము. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి అభ్యసనంలో తప్పనిసరిగా ఉండవలసినటువంటి అంశం ఏది? ఆప్షన్ 1 మార్గదర్శకత్వం. ఆప్షన్ 2 లక్ష్యాలు. ఆప్షన్ 3 స్పష్టీకరణలు. ఆప్షన్ 4 అనుభవాలు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అనుభవాలు. ఖచ్చితంగా మనకు అభ్యసనంలో తప్పనిసరిగా ఉండవలసినటువంటి అంశం ఏంటి అంటే అనుభవాలు. మనకు పరిసరాల్లో మనకు ఎదురైనటువంటి అనుభవాల ద్వారా మనలో వచ్చేటువంటి శాశ్వతమైనటువంటి మార్పునే మనం ఏమంటాము అంటే అభ్యసనము అంటాము.
ఆప్షన్ 11వ క్వశ్చన్ వచ్చేసి అభ్యసనం యొక్క లక్షణం కానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 అభ్యసనం జీవితాంతం జరిగే ప్రక్రియ, ఆప్షన్ 2 అభ్యసన ప్రక్రియ గమ్య నిర్దేశకమైనటువంటిది, ఆప్షన్ 3 అభ్యసనం బదలాయించబడుతుంది, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ఏది కాదండి. ఇవి మూడు కూడా సరి అయినవే. అభ్యసనం అనేది జీవితాంతం కొనసాగుతూ ఉండేటువంటి ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు. అభ్యసన ప్రక్రియ అనేది గమ్య నిర్దేశకమైనటువంటిది, ఏదైనా ఒక గమ్యాన్ని సాధించాలనేటువంటి అంశం పైన వెళ్తూ ఉంటుంది. అదేవిధంగా అభ్యసనం అనేది ఖచ్చితంగా బదలాయించబడుతూనే ఉంటుంది. ఇవి మూడు కూడా సరి అయినవే. సరి కానిది లేదు కాబట్టి ఏది కాదు అనేది మన యొక్క సరి అయినటువంటి సమాధానం. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో అభ్యసనం యొక్క లక్షణం కానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 అభ్యసనం బదలాయించబడేటువంటి ప్రక్రియ, ఆప్షన్ 2 అభ్యసన రేటు అభ్యసన వేగం అందరిలో ఒకేలా ఉంటుంది, ఆప్షన్ 3 అభ్యసనం ప్రయోజనాత్మకమైనది, ఆప్షన్ 4 అభ్యసనం అనేది ఒక ప్రక్రియ మాత్రమే ఫలితం కానిది. ఇక్కడ అభ్యసనం యొక్క లక్షణం కానిది ఏది అని అనడం జరిగింది. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 అభ్యసన రేటు అనేది అభ్యసన వేగం అనేది అందరిలో ఒకేలాగా ఉండదు. కొందరిలో ఫాస్ట్ గా ఉంటుంది, కొందరిలో నెమ్మదిగా అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రాంగ్ ఆన్సర్. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి అభ్యసనాన్ని నిర్ణయించేటువంటి అతి ముఖ్యమైనటువంటి కారకం ఏది? ఆప్షన్ 1 సంసిద్ధత, ఆప్షన్ 2 ప్రేరణ, ఆప్షన్ 3 పరిపక్వత, ఆప్షన్ 4 పైవన్నీ. ఇంకా వీడియోని లైక్ చేయాలండి, చాలా మంది లైక్ చేయలేదు ఇంకా. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 ప్రేరణ అండి. ప్రేరణను అభ్యసనానికి రాచబాట అంటారు. ఏదైనా ఒక అంశాన్ని నేర్చుకోవాలి అంటే గనక ప్రేరణ అనేది మనకు చాలా ముఖ్యమైనది. ఆ ప్రేరణ వలనే మనం సంసిద్ధులం అవుతాము, ఏదైనా ఒక అంశాన్ని మనకు క్లియర్ గా నేర్చుకోగలుగుతాము, గమనించాలి. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి సినిమాలో చూపించిన హింసాత్మక ప్రవర్తన పిల్లలు నేర్చుకుంటారు అనేటువంటి ముగింపును ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త పరిశోధనల ఆధారంగా రాబట్టవచ్చు. ఆప్షన్ 1 టారండైక్, ఆప్షన్ 2 బండూరా, ఆప్షన్ 3 వాట్సన్, ఆప్షన్ 4 వచ్చేసి పియాజే. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 బండూరా అండి. మనకి ఇక్కడ చూసి నేర్చుకుంటున్నాడు, పరిశీలిస్తున్నాడు అనగానే మనకు గుర్తు రావాల్సింది బండూరా పరిశీలన అభ్యసన సిద్ధాంతము. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి నిర్మాణాత్మకవాదం దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? ఆప్షన్ 1 అభ్యసనంలో అనుకరణ పాత్రకు, ఆప్షన్ 2 పిల్లలు క్రియాశీలకంగా ఉంటూ ప్రపంచంపై తమ స్వీయ అవగాహన పెంచుకున్నటకు, ఆప్షన్ 3 సమాచారాన్ని కంఠస్థం చేసి అవసరమైనప్పుడు పునఃస్మరణ చేయడం కొరకు, ఆప్షన్ 4 ఉపాధ్యాయుడు ప్రబలమైనటువంటి పాత్ర పోషించడం. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి నిర్మాణాత్మకవాదం ఏం చెప్తుంది అంటే ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్ అండి. పిల్లలు క్రియాశీలకంగా ఉంటూ ప్రపంచంపై తమ స్వీయ అవగాహన పెంచుకొనుటనే మనకి నిర్మాణాత్మకవాదం అనేది బలపరుస్తూ ఉంటుంది. అంటే ఈ నిర్మాణాత్మకవాదం చెప్పేది ఏంటి అంటే స్వంతంగా జ్ఞానాన్ని ఆర్జించడం అనే దానిపైన ఎక్కువగా ప్రాముఖ్యాన్ని ఇస్తూ ఉంటుంది ఈ రకమైనటువంటి సిద్ధాంతము. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి జాన్ పియాజే సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం ప్రకారం సంజ్ఞానాత్మక నిర్మితిలోని మార్పు ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ 1 సాంశీకరణం, ఆప్షన్ 2 స్కీమా, ఆప్షన్ 3 ప్రత్యక్షం, ఆప్షన్ 4 అనుగుణ్యత. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అనుగుణ్యత అండి. ఏదైనా ఒక అంశానికి సంబంధించినటువంటి భావన ఏర్పడ్డప్పుడు మనకి ఏదైనా కొత్తగా ఏర్పడ్డటువంటి అంశాన్ని మనం అందులో కలిపేసుకుంటే అది ఏమవుతుందంటే సాంశీకరణ. అలా కాకుండా దానిలో ఉన్నటువంటి మార్పులను గ్రహించి కొత్తగా మనం ఒక భావనగా ఏర్పాటు చేసుకుంటే అది అనుగుణ్యత అవుతుంది.
తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి పునర్బలన నియమంతో సంబంధం కలిగిన వారు ఎవరు? ఆప్షన్ 1 థారండైక్, ఆప్షన్ 2 బండూరా, ఆప్షన్ 3 పావులావ్, ఆప్షన్ 4 స్కిన్నర్. ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేస్తూ ఉండగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 స్కిన్నర్ అండి. మనకు ఈయన పునర్బలనాలు గోళీకాయలను ఇస్తూనే ఉంటాడు. మనకి ఇక్కడ చూసుకుంటే కొంతమంది యూట్యూబర్స్ కూడా మీకు ఒక పునర్బలనాన్ని ఇస్తూ ఉన్నారనే చెప్పవచ్చు. ఎందుకంటే త్వరలో డిఎస్సి అని చెప్తూనే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వారు మీలో పునర్బలనాలు నింపి ఇప్పుడు చాలా మంది ప్రిపేర్ అయి సంసిద్ధంగా ఉన్నారంటే కొంతమందే కారణం అని చెప్పుకోవచ్చు, గమనించాలి. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి కేవలం పరిశీలించదగిన ప్రవర్తనపై ఆధారపడిన సిద్ధాంతాలు ఈ వాదానికి చెందినవి. ఆప్షన్ 1 సంజ్ఞానాత్మక వాదము, ఆప్షన్ 2 ప్రవర్తనావాదము, ఆప్షన్ 3 గెస్టాల్ట్ వాదము, ఆప్షన్ 4 నిర్మాణాత్మక వాదము. ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ప్రవర్తనావాదము. దీన్ని సంసర్గవాదం అని కూడా అంటారు. తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి జెడ్పీడి అనేది దీని యొక్క పూర్తి అబ్రివేషన్ ఏమిటి? ఆప్షన్ 1 జోన్ ఆఫ్ పర్సనల్ డెవలప్మెంట్, ఆప్షన్ 2 జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, ఆప్షన్ 3 వచ్చేసి జోన్ ఆఫ్ పవర్ డెవలప్మెంట్, ఆప్షన్ 4 జోన్ ఆఫ్ ప్రైమరీ డెవలప్మెంట్. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. దీన్ని కనుక చూసుకుంటే తెలుగులో సామీప్య వికాస మండలం అంటారు. వైగాట్స్కీ ప్రకారం కనుక చూసుకుంటే శిశువు ఒక కృత్యంను ఎవరి సహాయం లేకుండా స్వయంగా ఎంతవరకు నేర్చుకోగలడు అనేటువంటి అంశాన్ని తెలిపేదాన్ని మనం ఏమంటాము అంటే జెడ్పీడి అంటాము, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. తర్వాత టైప్ రైటింగ్ నైపుణ్యాలు నేర్చుకోవడం ఏ అభ్యసన సిద్ధాంతానికి సంబంధించినది? ఆప్షన్ 1 నిబంధిత అభ్యసనం, ఆప్షన్ 2 యత్నదోష అభ్యసనం, ఆప్షన్ 3 కార్యక్రమయుత అభ్యసనం, ఆప్షన్ 4 అంతరదృష్టి అభ్యసనం. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి టైప్ రైటింగ్ కనుక చూసుకుంటే అనేక యత్నాలు దోషాలు జరగడం ద్వారానే మనకు సరిగ్గా అభ్యసనం చేయగలుగుతాం కాబట్టి దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 యత్న దోష అభ్యసన సిద్ధాంతానికి సంబంధించింది. తర్వాత 21వ క్వశ్చన్ వచ్చేసి ప్రతిస్పందనల మధ్య బంధం ఎందులో ఏర్పాటు చేయబడుతున్నది? ఆప్షన్ 1 శాస్త్రీయ నిబంధనం, ఆప్షన్ 2 గెస్టాల్ట్ నిబంధనం, ఆప్షన్ 3 యత్న దోష అభ్యసనం, ఆప్షన్ 4 కార్యసాధక నిబంధనం. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 యత్న దోష అభ్యసనంలో కనుక చూసుకుంటే ప్రతిస్పందనల మధ్య బంధం ఇందులో ఏర్పాటు చేయబడుతుంది కాబట్టి దీన్నే ప్రతిస్పందనకు సంబంధించినటువంటి సిద్ధాంతంగా మనం చెప్పుకుంటాము. తర్వాత 22వ క్వశ్చన్ వచ్చేసి ఒక సంక్లిష్టమైన భావనను వివరించడంలో ఒక ఉపాధ్యాయుడు ఏ అనే బోధనా పద్ధతిని ఉపయోగించాడు. దాని ద్వారా మంచి ఫలితాలు రాకపోవడంతో బి అనే బోధనా పద్ధతికి మారాడు. ఆశించిన ఫలితాలు రావడంతో దాన్ని ఉపయోగిస్తున్నాడు. ఇది ఈ పద్ధతికి సంబంధించినది. ఆప్షన్ 1 శాస్త్రీయ నిబంధనం, ఆప్షన్ 2 కార్యసాధక నిబంధనం, ఆప్షన్ 3 పరిశీలన అభ్యసనం, ఆప్షన్ 4 అంతర్దృష్టి అభ్యసనం. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 కార్యసాధక నిబంధనం. తర్వాత 23వ క్వశ్చన్ వచ్చేసి సంసర్గవాద అభ్యసన సిద్ధాంతం యొక్క ముఖ్య లక్షణం ఏమిటి? ఆప్షన్ 1 నిబంధనం, ఆప్షన్ 2 అలవాటు చేయడం, ఆప్షన్ 3 అనియత అభ్యసనం, ఆప్షన్ 4 బట్టి అభ్యసనం. ఇక్కడ సంసర్గవాదం అన్నా కూడా ప్రవర్తనవాదం అన్నా కూడా రెండు ఒకటే. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 నిబంధనం. 24వ క్వశ్చన్ వచ్చేసి స్వయం వేగంతో అభ్యసించుట దీనిలో సాధ్యమవుతుంది. ఆప్షన్ 1 కృత్యాధార అభ్యసనం, ఆప్షన్ 2 కార్యక్రమ బోధన, ఆప్షన్ 3 మొత్తం తరగతి బోధన, ఆప్షన్ 4 చిన్న సమూహాలలో బోధన. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 కార్యక్రమ బోధన. ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేస్తూ ఉండగలరు. అదేవిధంగా ఇంకా వీడియోను లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయగలరు.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 సాధనా ప్రేరణ అండి. సాధనా ప్రేరణ అనే దాన్ని మనకి ఇక్కడ చూసుకుంటే మెక్లీలాండ్ మరియు అటికిన్సన్ల ప్రయోగాల ద్వారా వెలుగులోకి వచ్చినటువంటి నూతన ఈ అంశమైనటువంటిదే సాధనా ప్రేరణ. ఒక రంగంలో లక్ష్యాలను నిర్దేశించుకుని ఉన్నత శిఖరాలను సాధించాలని విజయం వైపుగా కొనసాగించేటువంటి చర్యలతో కూడినటువంటి ప్రవర్తననే మనం ఏమంటాము అంటే సాధనా ప్రేరణ అంటాము. 26వ క్వశ్చన్ చేసి అనేక లక్ష్యాలను ఎంచుకొని ఒక్కొక్క లక్ష్యం పూర్తి చేసుకుంటూ భారత జాతి మొత్తానికి నాయకుడై జాతి మొత్తాన్ని ఏకతాటిపై నడిపించిన గాంధీజీలోని ప్రేరణ ఏది? ఆప్షన్ 1 బాహ్య ప్రేరణ, ఆప్షన్ 2 అంతర్గత ప్రేరణ, ఆప్షన్ 3 సాధనా ప్రేరణ, ఆప్షన్ 4 పైవన్నీ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 సాధనా ప్రేరణ. తర్వాత 27వ క్వశ్చన్ వచ్చేసి మాస్టర్ కొడతాడని భయంతో విద్యార్థి రోజు హోంవర్క్ చేసుకుని రావడం. ఆప్షన్ 1 బాహ్య ప్రేరణ, ఆప్షన్ 2 అంతర్గత ప్రేరణ, ఆప్షన్ 3 సాధనా ప్రేరణ, ఆప్షన్ 4 పైవన్నీ. ఇక్కడ మాస్టర్ కొడతాడనేటువంటి భయంతో తనకి ఇష్టం లేకపోయినా కూడా రోజు హోంవర్క్ అనేది చేసుకుని వచ్చింది. కాబట్టి దీనికి కారణం వచ్చేసి బాహ్య ప్రేరణ. తర్వాత 28వ క్వశ్చన్ వచ్చేసి స్మృతి అంటే గతంలో నేర్చుకున్న విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోవడమే అని నిర్వచించినది ఎవరు? ఆప్షన్ 1 వుడ్వర్త్, ఆప్షన్ 2 కోల్బర్గ్, ఆప్షన్ 3 రైబర్న్, ఆప్షన్ 4 వచ్చేసి స్టౌట్. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 వుడ్వర్త్. తర్వాత 29వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైన క్రమం ఏమిటి? ఆప్షన్ 1 రిటెన్షన్, ఎన్కోడింగ్, రిట్రీవల్, ఆప్షన్ 2 ఎన్కోడింగ్, రిట్రీవల్, రిటెన్షన్, ఆప్షన్ 3 ఎన్కోడింగ్, రిటెన్షన్, రిట్రీవల్, ఆప్షన్ 4 పైవన్నీ సరి అయినవే. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 ఎన్కోడింగ్, రిటెన్షన్, రిట్రీవల్. హెబ్బింగ్హౌస్ కనుక చూసుకుంటే 1885లో ప్రచురితమైనటువంటి ఆన్ మెమోరీ అనేటువంటి గ్రంథం అనేది ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒక మైలురాయిగా మనం చెప్పుకోవచ్చు. వీరు ఏం చెప్పారంటే దీని ద్వారా స్మృతిలో 3 రకాల దశలు ఉండడం జరిగింది అని చెప్పడం జరిగింది. అందులో మొదటిది కనుక చూసుకుంటే ఎన్కోడింగ్. ఎన్కోడింగ్ అంటే ఏంటి అంటే విషయాలు లేదా అనుభవాలు మెదడుకు చేరి ఎన్గ్రామ్స్ రూపంలోకి మార్చబడతాయి. తర్వాత రిటెన్షన్. రిటెన్షన్ నే మనం ఏమంటామంటే ధారణ అంటాము. ఈ రకంగా ఎన్గ్రామ్స్ రూపంలోకి మార్చబడినటువంటి అంశాలు కొంతకాలం అదే రూపంలో నిల్వ చేయబడతాయి. తర్వాత రిట్రీవల్. రిట్రీవల్ అంటే తిరిగి అనుభవం ఎదురైనప్పుడు ఎన్గ్రామ్ రూపంలో ఉన్నటువంటి అంశాలు డీకోడింగ్ జరిగి అసలు రూపంలోకి మారి పునఃస్మరణ చేయబడతాయి. ఈ రకమైనటువంటి 3 పద్ధతుల ద్వారా 3 దశల ద్వారా మనకు స్మృతి అనేది జరుగుతుంది అని చెప్పడం జరిగింది. తర్వాత 30వ క్వశ్చన్ వచ్చేసి జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సంకేత రూపంలో అనువదించి సులభంగా నిల్వ చేయగలిగినదిగా అవసరమైనప్పుడు పునరుత్పత్తికి ఉపయోగించేటట్లుగా చేయగలిగినటువంటి ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ 1 ధారణ, ఆప్షన్ 2 ఎన్కోడింగ్, ఆప్షన్ 3 న్యూరోగ్రామ్, ఆప్షన్ 4 రిట్రీవల్. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఎన్కోడింగ్. తర్వాత 31వ క్వశ్చన్ వచ్చేసి ఏదైనా విషయం మనసులో నిలిచిపోయేటప్పుడు దానికి తగినట్టుగా మెదడు భాగాలు కూడా కొంత మార్పు అనేది వస్తుంది. మెదడు భాగాల్లో కూడా కొంత మార్పు అనేది వస్తుంది. ఈ మార్పులను ఏమంటారు? ఆప్షన్ 1 న్యూరోగ్రామ్స్, ఆప్షన్ 2 ఎన్గ్రామ్, ఆప్షన్ 3 స్మృతి చిహ్నాలు, ఆప్షన్ 4 పైవన్నీ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ అండి. ఏదైనా విషయం అనేది మనసులో నిలిచిపోయినప్పుడు దానికి తగినట్టుగా మెదడు భాగాల్లో కూడా కొంత మార్పు అనేది సంభవిస్తుంది. ఈ రకమైనటువంటి మార్పులని స్మృతి చిహ్నాలు లేదా న్యూరోగ్రామ్స్ లేదా ఎన్గ్రామ్స్ అంటారు, గమనించాలి. 32వ క్వశ్చన్ వచ్చేసి కుడి చేతితో గుండ్రంగా రాయగలిగిన వ్యక్తి కుడి కాలితో కూడా అంతే బాగా రాయగలుగుటలో జరిగినటువంటి బదలాయింపు ఏది? ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు, ఆప్షన్ 2 ఏకపార్శ్వ బదలాయింపు, ఆప్షన్ 3 శూన్య బదలాయింపు, ఆప్షన్ 4 ద్విపార్శ్వ బదలాయింపు.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఇక్కడ కుడి చెయ్యి కుడి కాలు అన్నాడు కాబట్టి ఒకే వైపు బదలాయింపు అనేది జరిగింది, కాబట్టి ఇది ఏకపార్శ్వ బదలాయింపు. 33వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 లెవ్ సెమానోవిచ్ వైగాట్స్కీ జర్మనీ దేశస్థుడు. స్టేట్మెంట్ 2 ఈయన రూపొందించినటువంటి సిద్ధాంతమే సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ సరి అయినవి ఏవి అని అడగడం జరిగింది. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 2 మాత్రమే సరి అయినది. ఇక్కడ మనకు వైగాట్స్కి ఏమిచ్చాడు? జర్మనీ దేశానికి చెందినవాడు అని ఇవ్వడం జరిగింది, కానీ వైగాట్స్ ఏ దేశానికి చెందినవాడు? రష్యా దేశానికి చెందినవాడు. తర్వాత 34వ క్వశ్చన్ వచ్చేసి అభ్యాసం వల్ల కలిగే ఫలితం కంటే అభ్యసనం జరిగేటువంటి విధానం అనేది చాలా ముఖ్యమనే ధోరణి ఏ వాదం యొక్క ముఖ్య ఉద్దేశం? ఆప్షన్ 1 ప్రవర్తనావాదం, ఆప్షన్ 2 గెస్సాల్ట్ వాదం, ఆప్షన్ 3 సంసర్గవాదం, ఆప్షన్ 4 నిర్మాణాత్మక వాదము. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 నిర్మాణాత్మక వాదము. తర్వాత 35వ క్వశ్చన్ వచ్చేసి ఉద్దీపనల ప్రతిస్పందనల మధ్య బంధం ఏర్పడడం వల్ల అభ్యసనం జరుగుతుందని తెలిపే ప్రవర్తనావాదాన్ని వ్యతిరేకించే అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుందని తెలిపిన వారు ఎవరు? ఆప్షన్ 1 వైగాట్స్కీ, ఆప్షన్ 2 బండూరా, ఆప్షన్ 3 స్కిన్నర్, ఆప్షన్ 4 పియాజే. అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1,2 మాత్రమే, ఆప్షన్ 2,3 మాత్రమే, ఆప్షన్ 3 1,4 మాత్రమే, ఆప్షన్ 4 2,4 మాత్రమే. ఇక వీలైనంత వరకు డైరెక్ట్ గా ప్రస్తుతానికి మాత్రం ఆన్సర్ ని చెప్పడం జరుగుతుందండి. కొంచెం కంటిన్యూగా మీకు డైలీ లైవ్ టెస్ట్ అందించడం ద్వారా సిస్టమ్ ముందర ఫోన్ ని పట్టుకోవడం ఎక్కువ అవుతుంది కాబట్టి చాలా హెడ్ఏక్ గా ఉందండి. డైరెక్ట్ గా మీకు ఆన్సర్ అనేది తెలియజేయడం జరుగుతుంది ఇప్పటి నుండి, అంటే మిగిలిన ఈ ఒక్కరోజు మాత్రమే. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 1,3 వైగాట్స్కీ మరియు పియాజే. వీళ్ళు మనకు జ్ఞాన నిర్మాణాత్మక వాదానికి సంబంధించినటువంటి వాళ్ళు. తర్వాత 36వ క్వశ్చన్ పురోగమన అవరోధం ఈ రకమైనటువంటి అభ్యసన బదలాయింపుకు సంబంధించినది. ఆప్షన్ 1 శూన్య బదలాయింపు, ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ 3 పాక్షిక బదలాయింపు, ఆప్షన్ 4 అనుకూల బదలాయింపు. ఇక్కడ అవరోధం జరిగిందండి. అవరోధం జరిగింది అంటే అది ఏ బదలాయింపు? ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు. తర్వాత 37వ క్వశ్చన్ వచ్చేసి డెజావు అనేది ఒక గ్రీకు పదము, లాటిన్ పదము, ఫ్రెంచ్ పదము, ఆంగ్ల పదము. డెజావు అనేది ఒక ఫ్రెంచ్ పదము. 38వ క్వశ్చన్ దక్షిణ అమెరికా దేశంలోని గయానాను గురించి అభ్యసించిన తర్వాత ఆఫ్రికన్ దేశాలైన ఘనా మరియు గినియా ప్రదేశాలని గుర్తుపెట్టుకోవడంలో ఇబ్బంది పడే విద్యార్థి ఈ రకమైనటువంటి అవరోధాన్ని ఎదుర్కొంటున్నాడు. ఆప్షన్ 1 పురోగమన అవరోధం, ఆప్షన్ 2 తిరోగమన అవరోధం, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 పురోగమన అవరోధం. 39వ క్వశ్చన్ చదువులో విద్యార్థులు మంచి అభివృద్ధిని సాధించాలి అంటే ఇది చాలా అవసరమని ఎబ్బింగ్హౌస్ భావించాడు. ఆప్షన్ 1 అభిరుచి, ఆప్షన్ 2 ధారణ, ఆప్షన్ 3 అభ్యాసం, ఆప్షన్ 4 అలవాటు. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 ధారణ. ఏదైనా ఒక అంశాన్ని మనం గ్రహించగలిగితే, ధారణ చేయగలిగితేనే మనం నేర్చుకోగలుగుతాము. 40వ క్వశ్చన్ మామూలు విషయాల కంటే భిన్నంగా ఉండే కొన్ని విషయాలు మాత్రమే గుర్తుండి మిగతావి మర్చిపోతే దాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 కన్సాలిడేషన్, ఆప్షన్ 2 వేర్పాటు, ఆప్షన్ 3 దమనం, ఆప్షన్ 4 స్మృతి నాశం. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 వేర్పాటు. దీన్నే వాన్ రెస్టార్ ప్రభావం అని కూడా అంటారు.
41వ క్వశ్చన్, ఏకపార్శ ద్విపార్శ బదలాయింపు ఏ బదలాయింపులో భాగంగా ఉంటుంది? ఆప్షన్ 1 ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ 2 అనుకూల బదలాయింపు, ఆప్షన్ 3 శూన్య బదలాయింపు, ఆప్షన్ 4 పైవన్నీ. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 అనుకూల బదలాయింపు. 42వ క్వశ్చన్, హిందీ నేర్చుకునే వ్యక్తి తమిళం నేర్చుకోవడంలో ఇబ్బందికి గురి అయినట్లయితే అతనిలో జరిగిన బదలాయింపు? ఆప్షన్ 1 శూన్య, ఆప్షన్ 2 అనుకూల, ఆప్షన్ 3 ప్రతికూల, ఆప్షన్ 4 ద్విపార్శ. ఇక్కడ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ ఇబ్బంది గురి అయిండు అంటే ఇబ్బందికి గురైండు అంటే అది ఏ రకమైనటువంటి బదలాయింపు? ప్రతికూలమైనటువంటి బదలాయింపు. 43వ క్వశ్చన్, సాంప్రదాయ నిబంధనానికి సంబంధించిన సూత్రం? ఆప్షన్ 1 ఆకృతీకరించుట, ఆప్షన్ 2 సామాన్యీకరణము, ఆప్షన్ 3 విలుప్తీకరణము, ఆప్షన్ 4 ఆయత సిద్ధ స్వాస్థ్యం. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 ఆకృతీకరించుట, సాంప్రదాయ నిబంధన సిద్ధాంతానికి సంబంధించని అన్నాడు. 44వ క్వశ్చన్, వైగాట్స్కీ ప్రకారము పిల్లలు తమలో తామే మాట్లాడుకోవడానికి గల కారణం? ఆప్షన్ 1 స్వీయ మార్గదర్శకత్వం, ఆప్షన్ 2 పెద్దలంటే భయము, ఆప్షన్ 3 ఇతరులతో మాట్లాడుటకు ప్రాక్టీస్ చేయడం, ఆప్షన్ 4 ఆత్మవిశ్వాసం పొందడం. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 స్వీయ మార్గదర్శకత్వం. తర్వాత 45వ క్వశ్చన్ వచ్చేసి, విద్యార్థులలో ప్రకృతిని ప్రశంసించేటువంటి అలవాటును అలవర్చడానికి ఉపాధ్యాయుడు ప్రయత్నించాడు. ఇది ఈ అభ్యసన రంగానికి సంబంధించినది. ఆప్షన్ 1 సంజ్ఞానాత్మక, ఆప్షన్ 2 భావావేశ, ఆప్షన్ 3 క్రియాత్మక, ఆప్షన్ 4 మానసిక చలనాత్మక రంగము. చాలా మంది లైక్ చేయలేదండి, ఇంకా అందరూ లైక్ చేయగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 భావావేశ రంగము. భావావేశ రంగంలో కనుక చూసుకుంటే ఉద్వేగాలు, అనుభూతులు అనేటువంటి లక్షణాలు అనేటివి అభివృద్ధి చెందుతాయి, గమనించాలి. తర్వాత 46వ క్వశ్చన్, నథింగ్ సక్సెస్ లైక్ సక్సీడ్ అనేటువంటి సామెతను ఏ సూత్రానికి మనకు సంబంధించినదిగా అనుకోవచ్చు? ఆప్షన్ 1 ఉపయోగ సూత్రము, ఆప్షన్ 2 అభ్యాస సూత్రము, ఆప్షన్ 3 సంసిద్ధతా సూత్రము, ఆప్షన్ 4 ఫలిత సూత్రము. దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 4 ఫలిత సూత్రము. మనం ఏదైనా ఒకదాన్ని సాధిస్తేనే మనం అందులో విజయం అనేది పొందగలుగుతాము, అంతవరకు మనం విజయాన్ని పొందనట్టే గమనించాలి. 47వ క్వశ్చన్, సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ 1 బ్రూనర్, ఆప్షన్ 2 రోజర్స్, ఆప్షన్ 3 బండూరా, ఆప్షన్ 4 వైగాట్స్కీ. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 వైగాట్స్కీ సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు, గమనించాలి. 48వ క్వశ్చన్, క్రింది వాటిలో అభ్యసన సంసిద్ధతకు ప్రధానమైనది ఏది? ఆప్షన్ 1 అవరోధము, ఆప్షన్ 2 ప్రేరకము, ఆప్షన్ 3 లక్ష్యము, ఆప్షన్ 4 పరిపక్వత. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పరిపక్వత అండి. అందుకే మనకు 5 సంవత్సరాల తర్వాతనే మనకు స్కూల్లో జాయిన్ చేయడం అనేది జరుగుతుంది, గమనించాలంటే మనకు పరిపక్వత అనేది ఉంటేనే ఏదైనా ఒక అంశాన్ని నేర్చుకోగలుగుతాము. 49వ క్వశ్చన్ వచ్చేసి, కోయిమ్ అనేటువంటి శబ్దం విని అది అంబులెన్స్ గా గుర్తుపట్టినటువంటి శిశువు యొక్క అభ్యసనమును వివరించున్నది ఏది? ఆప్షన్ 1 సాంప్రదాయక నిబంధనం, ఆప్షన్ 2 అంతర్దృష్టి అభ్యసనం, ఆప్షన్ 3 కార్య సాధక నిబంధనం, ఆప్షన్ 4 యత్న దోష అభ్యసన నిబంధనం. యత్న దోష అభ్యసనం. ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి సాంప్రదాయక నిబంధన సిద్ధాంతానికి సంబంధించిందండి. కుక్క కదా ఇలా గంట శబ్దం విన్న వెంటనే దాని నోట్లో లాలాజలం ఏ విధంగా ఊరుతుందో ఇక్కడ కూడా కుయ్యమని శబ్దం విని అది అంబులెన్స్ గా గుర్తుపట్టినటువంటి శిశువు ఈ రకమైనటువంటి అభ్యసనాన్ని వివరించేది సాంప్రదాయక నిబంధన. తర్వాత ఇక నెక్స్ట్ ప్రశ్న కనుక చూసుకుంటే విభాగముల కన్నా మొత్తము విన్న ఈ సూత్రాన్ని తెలియజేసేటువంటి సిద్ధాంతం ఏది? ఆప్షన్ 1 సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, కార్యసాధక నిబంధనం. ఆప్షన్ 4 వచ్చేసి యత్న దోష అభ్యసన సిద్ధాంతం. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేసేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 2 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అండి. ఇక్కడ చూసుకుంటే విభాగంల కన్నా మొత్తము మిన్న అనేటువంటి సూత్రాన్ని సమర్థించేటువంటి వాదం ఏంటి? గెస్టాల్ట్ వాదం. ఇక్కడ గెస్టాల్ట్ వాదానికి సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి సిద్ధాంతం ఏంటి? అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. కాబట్టి దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 2 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఈరోజు ప్రశ్న కనుక చూసుకుంటే 51 రోల్ ప్లే నందు ఇమిడి ఉన్నటువంటి అభ్యసనము ఏది? అంటే ఏ అభ్యసన సిద్ధాంతం అనేటువంటి దానికి సంబంధించి ఇది చెందుతుందో దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని 51 అని కామెంట్ సెక్షన్లో ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ లైవ్ చాట్లోనే తెలియజేయకండి. ఇక్కడ లాస్ట్లో కంప్లీట్గా మనకి ఇక్కడ కామెంట్ సెక్షన్లో ఈ వీడియో అనేటువంటిది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకోసం ఇంత కష్టపడి వీడియోస్ అనేటువంటివి అందిస్తున్నాను కాబట్టి కొంత ఓపిక తెచ్చుకొని మీరు ఏం చేయండి అంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళేసి ఈ 51 దానికి ఆన్సర్ మీకు తెలిసింది మీకు చెప్పేయండి. దాని తర్వాత దీని యొక్క టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని మీకు వచ్చినటువంటి మార్కులను కూడా ఇందులో తెలియజేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయండి. ఈ టెస్ట్ అనేటువంటిది మీకు ఉపయోగపడిందా లేదా, ఇంకా ఎలాంటి టెస్టులు అనేటువంటివి మన శ్రీ సాయి ట్యుటోరియల్ నుంచి మీరు ఆశిస్తున్నారో ఖచ్చితంగా తెలియజేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.